విషయ వాంఛల్లో చిక్కుకున్న మనసుకు వాటితో అనుబంధం ఏర్పడుతుంది. దాని నుంచి క్రోధం, క్రోధం నుంచి అయోమయం, అయోమయంతో మతిమరుపు, ఆ మతిమరుపుతో చివరికి విచక్షణ కోల్పోతాడు అంటూ గీత బోధిస్తుంది. మరి ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం ఎలా? ఇంద్రియ విషయాలు అనే కారడవిలో తిరిగే పెద్దపులే మనస్సు. మనస్సుని కోరికల వైపుకి మళ్లించకుండా మన ఏకాగ్రతను లక్ష్యం మీద కేంద్రీకరించడం ఒక్కటే దారి. పరీక్షలు, ఉద్యోగం, ప్రమోషన్ ఇలా ఏదో ఒక లక్ష్యం మీద దృష్టి పెడితే మరే ఆకర్షణ మన దృష్టి మరల్చలేదు. చీకటి వెలుగుల్లా కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి. మబ్బుల్లా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దేవుణ్ణి ఎంత ప్రార్థించినా ఆపదల్ని తొలగించడు. అయితే వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కోసమే పరమాత్మను ప్రార్థించాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం మనిషికి సహజంగా ఉండే దౌర్బల్యం.